తెలంగాణలోని గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర రావుకు భారీ షాక్ తగిలింది. ఆయన్ని వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ప్రభాకర రావు రేపు సరెండర్ కావాలి. అలాగే ఆయన్ని ఫిజికల్ గా టార్చర్ చేయొద్దు, థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండానే ఇంటరాగేషన్ చేయండి అని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇంతకాలం సుప్రీంకోర్టు తాత్కాలిక రక్షణతో ప్రభాకర రావు అరెస్టు నుంచి ఊరట పొందుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాకర రావు ముందస్తు బెయిల్ ను సైతం తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వస్తోంది. డేటా ఎక్కడ ఉంది? 36 హార్డ్ డిస్క్లను ఎలా ధ్వంసం చేస్తారు? హార్డ్ డిస్క్లలో డేటా తొలగించాలని మీకు లిఖిత పూర్వక ఆదేశాలు ఎవరైనా ఇచ్చారా? ఆ ఆదేశాల ప్రతులు చూపండి అని ద్విసభ్య ధర్మాసనం ప్రభాకర రావు తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే ఆ ఆదేశాలు తమ వద్ద లేవని ఆయన కోర్టుకు తెలిపారు. అందుకే కస్టడీ కోరుతున్నారని జస్టిస్ మహదేవన్ అన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏసీబీ వెంకటగిరి ముందు ప్రభాకర రావు లొంగిపోవాలి. ఫిజికల్ టార్చర్ చేయకుండానే ఇంటరాగేషన్ చేయండి. మందులు, ఇంటి నుంచి భోజనం తెచ్చుకునేందుకు ఆయనకి అనుమతి ఇవ్వండి అని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం. ఈ క్రమంలో విచారణ రోజునే కస్టడీ పొడిగింపు కోరతామని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు, ఆఖరికి న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్ కు గురయ్యాయని అభియోగాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ ఆధారాలను మాయం చేసే ప్రయత్నము జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభాకర రావు బంధువు, ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు అరెస్టుతో ట్యాపింగ్ తేనెతుట్ట కదిలింది. ఈ కేసులో ఏవన్ గా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర రావు పేరును ప్రత్యేక దర్యాప్తు బృందం చేర్చింది. ప్రణీత్ రావు అరెస్టు అప్పటి నుంచి ప్రభాకర రావు విదేశాల్లో ఉంటూ వచ్చారు. చివరికి సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర ఆదేశాలతో అరెస్టు నుంచి ఊరట పొందిన ఆయన హైదరాబాద్ కి తిరిగి వచ్చారు. అప్పటి నుంచి పలుమార్లు ఆయన్ని సిట్ విచారణ జరిపింది. అరెస్టు నుంచి ఊరట కావాలంటే దర్యాప్తునకు అన్ని విధాలా సహకరించాలని ప్రభాకర రావుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయినా కూడా ఆయన ఐక్లౌడ్ అకౌంట్ పాస్వర్డ్ ఇవ్వకుండానే డేటాను డిలీట్ చేశారని, దర్యాప్తులో ఏ రకంగా సహకరించడం లేదని సిట్ తరఫున తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో తాత్కాలిక రక్షణను పక్కన పెట్టి లొంగిపోయి విచారణకు సహకరించాలని ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలా ఉంటే ఈ కేసులో మాజీ పోలీసు అధికారులు రాధాకిషన్, తిరుపతి రావులు అరెస్టు అయ్యారు. రాధాకిషన్ తన కన్ఫెషన్ లో మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావన తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ కు 10 ఏళ్ల పాటు ఓఎస్డీగా పనిచేసిన పి రాజశేఖర్ రెడ్డిని ఇటీవల సిట్ ప్రశ్నించింది కూడా.